కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 39 మంది ప్రయాణికుల్లో 25 మంది మంటల్లో కాలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తుందని జేబీఎం ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జేబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లకు ఆశపడి ఫిట్నెస్ లేని బస్సులు రాజకీయ పలుకుబడితో అనుమతులు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదంలో చనిపోయిన 25 మంది బాధితులకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాలు, 5 ఎకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జేబీఎం ఎంఆర్పీఎస్ ఉప కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఈ దినమున కర్నూలు జిల్లాలోన చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్ ఒక బైకును ఢీకొట్టి ఆ బైక్ను అలానే ముందుకు తీసుకెళ్లడంతో ఆ బైక్ నుంచి మరి ఫైర్ ఏర్పడి మరి బస్సును కూడా ఏసీ బస్సు కాబట్టి ఆ ట్రావెల్ మరి మంటలు వచ్చి దాదాపు ఆ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్లు 25 మంది కూడా చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆ బాధితులకి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కరికి 20 లక్షలు కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబానికి మరి 5 ఎకరాల పొలాలు కూడా ఇవ్వాలని కూడా జేబీఎం ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులకి కకృతిపడి, కమిషన్లకు కకృతిపడి మరి ఫిట్నెస్ లేని బస్సులు కూడా చాలా మంది డబ్బులు తీసుకొని పర్మిషన్లు అనుమతులు ఊడిస్తున్నారు. అదే ఈ కావేరీ ట్రావెలే కాదు, చాలా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా బస్సులు కూడా మరి పర్మిషన్ లేక మరి ఫిట్నెస్ లేక నడుపుతూ ఉన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగితే చాలా మరి ప్యాసింజర్లు కుటుంబాలే రోడ్డున పడుతున్నారు. కాబట్టి నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు బస్సులకు కానీ ట్రావెల్కి కానీ అనుమతులు ఇచ్చేటప్పుడు తప్పకుండా ఫిట్నెస్ ఉందా లేదనే విధంగా కూడా మీరు చూసుకోవాలి. మరి పరిమితి మరి ఏదైతే మీరు వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్రావెల్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నావో ఏ ఇన్స్ట్రక్షన్ కూడా దాంట్లో ఉల్లంఘించిన మీరు అనుమతి ఇవ్వకూడదు అనేది కూడా ప్రధానంగా జేబీఎం ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఆ బస్సు కావేరీ బస్సులో మంటలు చెలరేగి మరి అక్కడ 25 మంది చనిపోతున్నారంటే నిజంగా ఈ రోజు చెప్పాలంటే ఈ దేశానికి ఒక చీకటి రోజుగా అని నేను భావిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైతే చనిపోయారో వారందరి ఆత్మ కూడా శాంతి కలగాలని కూడా ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన ఎవరైతే ఈ చిన్నటేకూరు దగ్గర బస్సుల్లోన మంటల్లోన కాల్పులు జరిగి మృతి చెందారో ఆ బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా జేబీఎం ఎంఆర్పీఎస్ సంఘం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జేబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.